గతంలో కంటే ఈసారి చాలా శృతి మించినాయి అన్ని సంవత్సరాలు. అంటే సంవత్సరానికి కూడా ఇలా జరుగుతుంటుందా, లేదా జనరేషన్ మారుతున్నప్పుడు ఈ రకంగా సాగుతుంటుందా? ముఖ్యంగా పల్నాడు అంశం చూస్తే ఎన్నికలు జరిగిపోయి ఇన్ని రోజులైనప్పటికీ కూడా గత కొన్ని నెలలుగా పల్నాడు అంశం అన్నది జరుగుతున్నది. అప్పుడు ఏదో కార్లతోటి రాడ్లు పెట్టి కొట్టడం అదేనే కొన్ని నెలలు సాగింది. ఇంకా అదేదో కామ్ అవుతుంది అనుకున్నారు, అదేం అవ్వలేదు. అసలు ఈ పిన్నెల్లి పంచాయతీ ఏంటండి? అసలు పిన్నెల్లికి ముందు ఆ బూత్ రూమ్లో ఏం జరిగింది, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏది అన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్న అంశం. నిజమే. అది ఇప్పుడు పల్నాడు అనేది టెన్షన్ స్పాట్స్, సెన్సిటివ్ జోన్స్ ఉంటాయి ఎన్నికల్లో కానీ ఎక్కడైనా కానీ. ఇక్కడ ఈ విషయం తెలిసి కూడా జాగ్రత్త తీసుకోలేదు. ఎన్నికల సంఘం ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు అనేది ఒకటి. ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాం. వీడియో ఎవరి ద్వారానో బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అవును, అదేమో ఒకవైపున వెబ్ కెమెరా దాంట్లో ఉంది, దాంట్లో అది వెబ్ కాస్టింగ్లో నమోదైంది అంటున్నారు. వెబ్ కాస్టింగ్లో నమోదైనటువంటి వీడియో ఎన్నికల సంఘం ఎందుకు విడుదల చేయలేదు? పోలింగ్ రోజు మరుసటి రోజు. ఎందుకంటే మాచర్లలో హింస జరిగిందనేది రికార్డెడ్, అందరూ ఒప్పుకున్నారు, అందరూ చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎందుకు ఫిర్యాదు చేసి దాని మీద ధర్నా ఎందుకు చేయలేదు? 11 కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసం అయితే 7 అంటున్నారు, 11 అంటున్నారు. ఆ కేంద్రాల దగ్గర ధర్నా చేయాలి కదా. మన మీడియా దృష్టికి వచ్చి మీరు నేను తప్పకుండా మాట్లాడతాం కదా. ఇప్పుడు ఆయన అది కింద వేసి పగలగొట్టడం అది దారుణం, దాన్ని ఎవరు ఒప్పుకోరు, శిక్ష పడాలి, చర్య తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ వాదన వినాలి, ఏదో నడుస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమంటే అదొక్కటి చూస్తే కూడా మొత్తం ఎన్నికల దృశ్యం చూడాలి మనం. మాచర్లలో ఆ పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ దృశ్యంతో పాటు బిగ్ పిక్చర్ ఆఫ్ ఏపీ ఎలక్షన్స్ ఏం జరిగింది. ఇప్పుడు వీళ్ళేమో ముందు నుంచి మాకు ఇది భద్రత అది ఇదని అధికార పార్టీ చెప్తుంది. వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో మేము ఎన్నికల సంఘాన్ని పొత్తు పెట్టుకుందే కేంద్రము ఎన్నికల సంఘం మాకు అండగా ఉంటాయని పెట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. ఎన్నికల సంఘం ఏమో డీజీపీని మార్చింది, పోలీసులను అధికారులను మార్చింది, ఎస్పీలను కలెక్టర్లను మార్చారు. ఇన్ని అయిన తర్వాత ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఇవి ఎందుకు రిపోర్ట్ కాలేదు? ఇప్పుడు చెప్తున్నారు ఆయన సిఇఓ ముఖేష్ కుమార్ మీనా, లేదా ఆ రోజే తెలుసు మాకు. ఆ రోజే తెలిస్తే మరి ఎందుకు చెప్పలేదు? కేంద్రం జోక్యం చేసుకొని అడిగింది అంటున్నారు, మరి కేంద్రం కూడా ఎందుకు అడగలేదు? అంటే ఒక రాష్ట్రంలో చాలా ముఖ్యమైన చోట 11 చోట్ల ఈవీఎంలు బద్దలైతే కూడా ఎన్నికల సంఘం దృష్టికి పోదా? వాళ్ళు దాని మీద కామెంట్ చేయరా? ఇప్పుడు వచ్చిన వీడియో అధికారికంగా వచ్చిందా, అనధికారికంగా వచ్చిందా? ఇవన్నీ ప్రశ్నలు. కాబట్టి ఇక్కడ ఇందులో ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే అక్కడ చేశారు కాబట్టి ఆయన బాధ్యత ఉంది. ఆయన ఎక్కడికి పోయాడో తెలీదు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు, గాలింపులు అంటున్నారు. ముఖ్యమంత్రి అలాగే అధికార పక్షం కూడా చొరవ తీసుకొని ఆదేశాలు ఇచ్చి ఆయన దొరికేటట్టుగా చూడాలి. ఆ తర్వాత జ్యుడిషియల్ న్యాయపరమైన ప్రక్రియ జరుగుతుంది. రెండోది తెలుగుదేశం పార్టీ కూడా ఇందులో ఏం భాగస్వామ్యం లేదని లేవు. వాళ్ళు కూడా ఇద్దరికి జరిగిన ఘర్షణ వల్ల ఇలా చేసామని వీళ్ళు అంటారు. కానీ ఘర్షణల్లో అయితే అనేక చోట్ల ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే వర్మ 1300 మంది కేసుల్లో ఇన్వాల్వ్డ్ అని సిట్ తేల్చింది. ఈ 1300 మందిలో 120 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఒక 700 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. అంటే ఇంకా నోటీసులు రాని వాళ్ళు 700 మంది ఉన్నారు, నోటీసులే రాని వాళ్ళు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఎక్కడెక్కడ ఏమేం చేశారు? ఈ విషయాలు పారదర్శకంగా చెప్పాలి కదా. ఇంకా మీరు అన్న పాయింట్ వైసీపీ వాళ్ళు మాట్లాడేది అంబటి రాంబాబు ఇంకొకరు ఈ ఒక్క వీడియోనే చూపిస్తారండి. దానికి ముందు జరిగింది ఏంటి, దానికి తర్వాత జరిగింది ఏంటి? అది అఫీషియల్ అయితే ఇప్పుడు నేను లోపలికి రావడము, ఇక్కడ కూర్చోవడము, ఇది పెట్టుకోవడం అన్నీ ఉండాలి కదా. కరెక్ట్గా నేనేదో ఈ ఫోన్ ఇట్లా కింద పడేసింది ఒక్కటే చూపిస్తే ఇందులో ఎవరినేమి సమర్థించడం లేదు. ఇంకా తీవ్రమైన విషయాలు ఉంటే తెలుసుకుంటాం కదా ఎవరి పాత్ర ఏంటో. కాబట్టి ఇక్కడ కావాల్సింది పారదర్శకత కావాలి, దాన్ని పూర్తి బహిర్గతం చేయాలి. రెండవది సిట్ నివేదిక, 150 పేజీల నివేదిక, అందులో మీకు నచ్చిన వాక్యాలు, మీకు దొరికిన క్లిప్పింగ్లు మీరు బయటపెట్టి ఇదే అంటే ఎలా ఒప్పుకోవటం? కాబట్టి పూర్తిగా దాన్ని బయటపెడితే రేపు లెక్కింపు నాటికైనా మళ్ళీ ఇలాంటి దురాగతాలు, దురదృష్టకర ఘటనలు, దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడొచ్చు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఎట్లా కేసులు పెట్టుకుంటే లాయర్లను పెట్టుకొని వాదించగలరు. 4 సార్లు పోటీ చేశారు, ఏం కొత్త కాదు. ఈ అనవసరమైన ఈ సస్పెన్స్లు, గాలింపులు
వీటి వల్ల కూడా ఉద్రిక్తత ఇంకా పెరుగుతుంది. సార్ ఇప్పుడు అక్కడ మరి రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది ఈవీఎం చెరగొట్టారు అక్కడ ఏంటి? దట్ అగైన్ ఈజ్ ఏ క్వశ్చన్. అంటే అది డ్యామేజ్ అయింది కానీ పైన డబ్బా డ్యామేజ్ అయింది కానీ లోపల డేటా అనేది సురక్షితంగా ఉంది అని CEO చెప్తారు. ఒక్కరే ఎలా చెప్తారు? అసలు ఇన్ని రోజులు జరిగిందనే చెప్పలేదు. ఇప్పుడు జరిగింది అని చెప్పిన తర్వాత ఏమో డేటా బాగానే ఉంది అంటున్నారు. ఎంతసేపటికి ఈ ఒక్క గురించే చెప్తున్నారు కానీ ఇంకా 7 చోట్ల మీరు చెప్పే ప్రకారం 7 చోట్ల జరిగినప్పుడు ఆ మిగిలిన 6 చోట్ల పరిస్థితి ఏంటి? అక్కడ వీడియోలు ఉన్నాయా లేవా? ఉంటే ఎందుకు బయటపెట్టలేదు ఇప్పటికీ? నేను అడుగుతున్నాను. ఇది అఫీషియల్ అయితే మీరు చెప్తున్నట్టుగా మీ వెబ్ కాస్టింగ్ కెమెరాలో ఇది రికార్డ్ అయ్యి ఉంటే మీరు మిగిలిన 6 చోట్ల డ్యామేజ్ కూడా పెట్టాలి కదా, బయట పెట్టాలి కదా. అంటే ఏదో ఒక అపోజిషన్ పార్టీ దాన్ని బయట పెడితే, ఇప్పుడు ఉదాహరణకు లోకేష్ ఏదో కంప్లైంట్ చేసి ఆయన పెట్టాడు అన్నారు. ఓకే, మంచిదే, ప్రతిపక్షం వాళ్ళకి హక్కు ఉంది, ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా ఉంది. మూడోది కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ 3 ముక్కలాటలో ఈ 3 పార్టీల పాత్ర ఏంటి, ముగ్గురి మీద పర్యవేక్షకంగా ఉన్న ఎన్నికల సంఘం పాత్ర ఏంటి? ఇక్కడ ఒక సమగ్రమైన విషయం రావాల్సిన అవసరం ఉంది. మాచర్లు అనేది బ్రహ్మనాయుడు సంఘ సంస్కరణ అటువంటివన్నీ కుల మత ఇవన్నీ ఉండకూడదని అక్కడే కులాల కుంపటిగా మారడం అనేది నిజంగా అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం, రాజకీయ దౌర్భాగ్యం అది. అక్కడ జరిగిందంతా కులాలు ఇవి ఇలాంటి ధోరణులు అరాచకత్వం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత కూడా ఉంది. వాళ్ళు ఊరికే నోటీసులు ఇవ్వడం, ఢిల్లీకి పిలిపించడం, సిట్ వేయించడం. అంతకుముందు ఏం చేస్తున్నారు? ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ లాంటి కొద్దిగా గొప్ప ఒక పద్ధతిగా ఉండే రాష్ట్రంలోనే ఇలా జరిగితే ఇంకా పూర్తిగా కాస్త పరిస్థితులు కొంచెం అరాచకంగా ఉండి లేకపోతే శాంతి భద్రతల సమస్యలు ఉన్న చోట్ల ఎట్లా జరిగి ఉంటాయని నమ్ముతామండి మనం. కాబట్టి ఇది ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న కూడా. తెలుగుదేశం వాళ్లకు వైసీపీ వాళ్ళు పడేశారు కాబట్టి వైసీపీ వాళ్ళ వరకు మాట్లాడితే అయిపోతుంది. వైసీపీ వాళ్లకు ఇదంతా తెలుగుదేశం కుట్రానో ఇంకోటనో వాళ్ళు కూడా బయట పెట్టండి అని అంతటితో అయిపోతుంది. కానీ ప్రజాస్వామ్యం ఇంకా సమస్య మిగిలే ఉంటుంది. కాబట్టి వీ నీడ్ ఏ కాంప్రహెన్సివ్ థరో, సమగ్రమైన కూలంకషమైన దర్యాప్తు జరిపి సమస్త సత్యాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సార్ రేపు కౌంటింగ్ అన్న ప్రశాంతంగా జరిగే అదే పెద్ద క్వశ్చన్, బిగ్ క్వశ్చన్, పెద్ద ప్రశ్న, పెద్ద సందేహం. పైగా అది కూడా రెచ్చగొడుతున్నారు కదా, జరగనీరు, ఎత్తుకుపోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. పెట్రోల్ అనేది సీసాల్లో పోయడమే ఇప్పుడు నిషేధించారు. మామూలుగానే పోయకూడదు, కొంచెం ఏదో వెహికల్ అక్కడ మధ్యలో ఆగిపోయిందని తీసిపోతుంటారు. అసలు పోస్తే పెట్రోల్ బాంబులు తయారు చేస్తారు, ఇట్లాంటివన్నీ. కాబట్టి అది కూడా దానికి కూడా శాంతి భద్రతలు. ఇంకొకటి మీరు కేంద్ర బలగాలను పిలిపిస్తారు, అబ్బో వచ్చేసాయి అని చేశారు అదేని న్యూస్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఆ బలగాలు? వాటికి ఏమన్నా ఒక చోట కూర్చోబెట్టి ఏమన్నా చేస్తున్నారా? కాబట్టి ఎన్నికల సంఘం పాత్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర కూడా ఇక్కడ తీవ్రంగా మనం చర్చించాల్సి ఉంది, అడగాల్సి ఉంది. మీనా వీటన్నిటికి కూడా జవాబు చెప్పాలి. మరి ఆయన మేము తెలుసు, అన్నీ తెలుసు, మేము చెప్తేనే చేశారు, మరి మీడియాకి ఎందుకు చెప్పలేదు? ప్రెస్ బ్రీఫింగ్స్, మీడియా బ్రీఫింగ్స్ చేశారు, పోలింగ్ రోజు చేశారు, మరుసటి రోజు చేశారు, మూడో రోజు చేశారు, సలహాలు ఇచ్చారు, మీకు మీరే కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు, అది బాగా చేసాం, ఇది దేశ చరిత్రలో మొదటిసారి మేము చేసామని. మరి ఇవి తీవ్రమైన విషయం. అంటే ఎమ్మెల్యే కూడా దొరకాలి, వెంటనే ఆయన ఇలా ఉండడం కాదు, దొరికినా దాచేస్తున్నారని మళ్ళీ అదొకటి అయింది, అదొకటి వస్తుంది, మళ్ళీ అదో కథ. కొన్ని ఛానల్స్లో అదే వార్త, వాళ్ళకి తెలిస్తే అది బయట పెట్టచ్చు, లేదంటే నిజంగా అదే నిజమైతే తీవ్రమైన విషయం. దొరికి దాన్ని దాచిపెట్టడం అది మరీ తప్పు. సార్ ఏంటి ప్రశాంత్ కిషోర్ పీకే గారు వ్యాఖ్యలు? ఈ ప్రశాంత్ కిషోర్ అని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, వేరే వాళ్ళని ఉండడు, నీడు అశాంత్ కిషోర్ అంటూ ఉంటాను నేను. అందుకే ఆయన దేశవ్యాపితంగా ఎక్కడ నరేంద్ర మోదీ గారు బీజేపీకి ఎక్కడ తగ్గుతాయో సీట్లు, అబ్కా పార్ 400 పార్ అయింది. మోదీ నిన్ననే యూపీలో మాట్లాడుకుంటూ మేము ఇప్పటికే 400 కంటే ఎక్కువ గెలిచేసామని ఒక డైలాగ్ వేసాడు. పిల్లలు కూడా నవ్వుతున్నారు వెనక్కు తిరిగి. అదే 300 వస్తాయా, మెజారిటీ వస్తుందా, 250, 70 ఎవరు కలుస్తారు, ఈ లెక్కలన్నీ జరుగుతుంటే 400 ఇప్పటికే దాటేశారంట. ఏదో సామెత చెప్తారు కదా, బొంకర అంటే లంకలో మిరియాలు తాటికాయ ఎంత అన్నాడని, అలాగే ఉంది ఇది. బట్ ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే ఆయన అవిశ్రాంతంగా చేస్తున్నాడు. ఏది విశ్లేషణలు, లేకపోతే ఫోర్కాస్ట్లు, ప్రిడిక్షన్లు. ఆయన ఎన్నికల వ్యూహకర్త, స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు,
టీవీలకు ఈ విశ్లేషకుడు అన్ని పాత్రలు ఆయనే కదా. ఆయన చివరికి ఎంత ఎక్కువ మాట్లాడాడంటే వర్మ ఆశ్చర్యపోతూ ఆయన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే చెప్పి నాకు విసుగు వస్తుంది, బోరు కొడుతుంది అన్నాడు. నేను వీడియో నాకు బోర్ కొడుతుంది కానీ బోర్ కొట్టినా కానీ ఆయన కాంట్రాక్టో డీలో అదే ఆయనకు అది ఆగలేడు కదా. కాబట్టి ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇష్యూ, ఆయన దాంట్లో 2 భాగాలు చెప్పాలి నేను వివాదం. ఒకటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాడు, హీజ్ లూజింగ్ బిగ్ అనేది ఆయన ఇప్పటికి 2-3 చోట్ల చెప్పారు. మళ్ళీ నిన్న బర్ఖాదత్ చేసినప్పుడు ఎందుకు అది మీరు కొంచెం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద చేస్తున్నారు స్ట్రెస్ ఇట్లా అడిగినప్పుడు ఏమన్నా నేను చెప్పేశాను నేను 150 పైన వస్తాయి గతసారి కంటే ఆయన అంటున్నాడు, రావు అంతకంటే తక్కువ వస్తాయి నేను అంటున్నాను. అంటే ఇక్కడ చిన్న ట్విస్ట్ మీరు చూడాలి. హీఈస్ లూజింగ్ బిగ్ అన్న దగ్గర నుంచి 150 కంటే ఎక్కువ రావడం, 150 కంటే తక్కువ రావడం, ఓకే చర్చ అక్కడికి వచ్చింది. నెంబర్ 1 అసలు 150 ఏంటి నవ్వులాట మొత్తం పవర్ లూజ్ అవ్వడం కాదు ఇక్కడ కదా. ఆ మాట అన్నారు కదా, నీలాగా బర్ఖాదత్ అడిగినప్పుడు 150 ఎక్కడ మేడం అస్సలే ఠికానా లేదు, ఇది మొత్తం కూలిపోతుంది అనే మాట అనే బదులు చెప్పనివ్వండి ఎవరిది వాళ్ళు చెప్తారు కదా. బెంగాల్లో కూడా ఇలాగే చెప్పాడు అమిత్ షా, తర్వాత అమిత్ షాకు పేడపడింది అంటే మమతా బెనర్జీ గెలిచారు కదా. ఇక్కడ కూడా ఫలితాలు రానివ్వండి. ఆయన గతసారి 151 కంటే తక్కువ వస్తే జగన్మోహన్ రెడ్డికి పేడ పడుతుంది, అంతకంటే ఎక్కువ వస్తే నాకు పేడ పడుతుంది, చూద్దామని. ఈ పేడ సవాలు ఏంటండి అసలు? ఆయన విశ్లేషణ, ఆయన ప్రత్యర్థి పార్టీ ఏదైనా తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే అవే వద్దు అని మనం చెప్తుంటే ఆయన టీవీలో కూర్చొని ఆయనకు పేడ పడుతుంది, ఈయనకు పడుతుంది, నాకు పడుతుంది. మీకు ఎందుకు అసలు? మీరేం ఆంధ్రప్రదేశ్లో మీరు చంద్రబాబుతో లేను గౌరవంగా మాట్లాడడానికి వచ్చానండి. జగన్మోహన్ రెడ్డితో నాది కాంట్రాక్ట్ 2019లోనే అయిపోయింది, ఇంకా లేదని ఆయన చెప్పారు, మీరు చెప్పారు. మరి మీరు ఎందుకు ఇంతగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసి పదే పేడ వరకు దీన్ని తీసుకొచ్చారు? ప్రశ్న కదా ఇది ఖచ్చితంగా. రెండోది ఇంకా తీవ్రమైంది. కరణ్ థాపర్ జర్నలిస్టులు అందరికీ బాగా తెలుసు కదా, ఒక పట్టాన వదిలిపెట్టాడు ఎదుటివన్నీ. ఆయన దగ్గర కూర్చున్నాడు వైర్ ఛానల్ కోసం. వైర్ కూడా వెరీ ప్రిస్టేజియస్ అండ్ బోల్డ్ దీని కింద లెక్క. ఇలాగే అన్నీ చెప్తున్నాడు. ఆయనది ఒకటే థీరీ, 4 దిక్కుల థీరీ. చతుస్సముద్ర ముద్రిత ధరామండలం ఏదో అంటారు మన 4 దిక్కుల్లో. ఏమంటాడు ఆయన? వెస్ట్ నార్త్ బీజేపీ సీట్లు అట్లాగే ఉంటాయి, సౌత్ ఈస్ట్లో కొంచెం ఇంతకుముందు ఉన్న దానికంటే కొంచెం పెరుగుతాయి, కాబట్టి మోదీ అధికారంలోకి వస్తే రాని ఆ థీరీ చెప్తూనే ఉన్నాడు. అతను ఇంకా అడిగాడు, ఇంకా మీరు ప్రిడిక్షన్ అదే పనిగా చెప్తున్నారు, మీరు ఏదో బీజేపీని కాపాడే ఒక మిషన్లో ఉన్నారని. అదేం లేదు, మీరు అడిగారు కదా నేను చెప్పాలి అది ఇది అన్నప్పుడు మీరు చాలాసార్లు ఇలాగే చెప్పారు, మిస్ అయ్యారు, తప్పయ్యాయి మీ జోస్యాలు చాలాసార్లు, మీరేం ఆలోచించుకోరా అంటే నేను ఎప్పుడైనా మీరు చెప్పండి అని. మీరేమన్నారు? చింతన్ శిబిర్ ఉదయ్పూర్ అనే చోట కాంగ్రెస్ పార్టీ ఒక చింతన్ శిబిర్ అని జరిపింది, చింతనాథ్ శిబిరం. ఆ శిబిరంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఆయన అడిగారు. అడిగితే చీమ తలకాయంత కూడా ప్రయోజనం ఉండదు, ఊరికే కాలక్షేపం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో గుజరాత్లో రూట్ తుడిచిపెట్టుకుపోయే ముందు కాస్త కాలక్షేపానికి కాంగ్రెస్ ఈ శిబిరం ఏర్పాటు చేసిందని ఈయన అన్నాడు. రౌట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ అని మీరు అన్నారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది. మరి మీరేమి ఇట్లాంటివి ఏం చూసుకోరా? మళ్ళీ ప్రిడిక్ట్ చెప్తూనే ఉన్నారు జోస్యాలంటే. నేను అనలేదని మీరు అన్నారు, నేను అనలేదంటే నాకు వీడియో చూపించండి అని నేను చూపిస్తానని అతను చూపించాడు. చూపిస్తే మీకు ఐ విల్ షో యూ. అసలు అంతకుముందు నుంచి ఆయన మాట్లాడలేకుండా ఒకటే గొడవ. మనకు తెలుసు కదా ఇంకా టెక్నిక్స్ కొన్ని. ఈ టెక్నిక్స్లో గొడవే గొడవ. Interrupting me. You are not going to intimidate me. Interrupting me. I am always man enough to accept my mistake. You have made a mistake. Frequently. You have made a mistake. However,
I am You've already made a mistake. I am quoting what has been You have in made the a mistake. newspapers and what has been You have on made a websites. mistake. Okay, I am not Igor. making- You have made a I am mistake. quoting what has been Just- in newspapers just- and on websites, and I'll repeat what they just said. rewind. May 2023, ఇతని కరణ్ తాపర్ నువ్వు చెప్పావు 2022 November 2023, you are quoted as having said BRS would win Telangana, and it did not. Those are the reasons why I said, how confident are you this time round? Yeah. Because according to newspapers, అలా చెప్పారు, అది జరగలేదు, తుడిచిపెట్టుకు పోలేదు, గెలిచింది కూడా కదా. మరి ఇప్పుడు మటుకు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అప్పుడు ఇది అయ్యిందంటే నాకు వీడియో చూపించాలి, మీరు ప్రింట్ చూపిస్తే కుదరదు అని ఈయన గొడవ. అంటే ప్రింట్ ఏంటి, వీడియో ఏంటి, ఇదేం సోషల్ మీడియా కాదు, న్యూస్ పేపర్ నేను చూపిస్తున్నాను అని ఆయన అంటే ఎంతసేపు పోనీ ఇదిగోండి, దిస్ ఈజ్ ది ట్వీట్ ఇది ఆయన చేసిన ట్వీట్. అంటే పర్సనల్ కదా, ఇంకా దీంట్లో చెప్పడానికి ఏముంటుంది? ఐ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ ఆస్క్డ్ టు కామెంట్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ఉదయపూర్ చింతన శిబిర్ అని చెప్పాడు. సో ఏమైంది, ఇది వైరల్ అయిపోయింది. ఓకే, ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ప్రశాంత్ కిషోర్ ఇంత గొప్పగా అంత దారుణంగా చెప్పాడు, తుడిచిపెట్టుకు పోతుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిజానికి వాళ్ళని ఊపిరి నిలబెట్టింది. రాహుల్ గాంధీకి కూడా పేరు, ప్రియాంక గాంధీకి హిమాచల్ ప్రదేశ్లో గెలవటం అప్పుడు బీజేపీ ఓడిపోయింది. దాన్ని ఇది పేపర్, ఇది నాకు వీడియో చూపించాలి, వీడియో ఎందుకయ్యా నువ్వు నీ ట్వీట్ వేరే ఎలా అవుతుంది? కాబట్టి ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రశాంత్ కిషోర్ చెప్పాడంటే వేదవాక్యం. ఆయన గెలిచినవి ఉన్నాయి, ఓడినవి ఉన్నాయి. ఇంకోటి ఏ ఒక్కరికి రెండోసారి చేయలేదు, సేమ్ హీరోయిన్తో నటించారు కొంతమంది, అట్లాగే ఈయన కూడా చేయడు. కాబట్టి ఇది ఒక పెద్ద వైరల్ కథగా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్లో జోస్యం గురించి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అంటుంటే ఆయన ఈ మధ్య చెప్పడం తగ్గించాడు. నిజం చెప్పాలంటే ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఇందాక చెప్పాను కదా, దాంట్లో కూడా 151 అంటాడు కానీ రాదు అని ఆయన స్ట్రెస్ చేయట్లేదు. అంతకుముందు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా అసలు ఆంధ్రప్రదేశ్ జోలి పోలేదు ఆయన, వేరే విషయాలే మాట్లాడాడు. సో ఇవన్నీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మనం హెడ్డింగ్ పెడితే మీరు తెలదు ఇదేంది కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయం కూడా నేను దృష్టికి తెచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. అంటే మనుషుల యొక్క నిజాలు తెలియాలండి, తర్వాత ఎవరి నిర్ధారణలకు వాళ్ళకి రావచ్చు. కానీ సో కరణ్ థాపర్ చాలా గట్టిగా అడిగాడు. దీని మీద నేను ఇంకోటి కంటిన్యూషన్ ఏమంటే, ఎన్డీటీవీలో మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు. జుబేర్ అని ఫ్యాక్ట్ చెక్ అని బెంగళూరు నుంచి ఫ్యాక్ట్ చెక్ ఆయన యూనిట్ ఉంది, ఆయన ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటాడు ఎప్పుడు. ఆయన ఇది బయట పెట్టాడు, యాక్చువల్గా మాట్లాడింది కవరప్ చేసుకోవడానికి ఇంత దారుణంగా వ్యవహరిస్తారని. నేను ఇది పోస్ట్ చేసి ఈ కామెంట్ చేస్తే వెంటనే మీరు జగన్ ఇది చేస్తారా, వైసీపీ ఇదేంటండి నేషనల్ సీన్ అక్కడ చర్చ. హిమాచల్ ప్రదేశ్కు జగన్కి ఏం సంబంధం అండి? లేకపోతే బెంగాల్లో అమిత్ షా దానికి జగన్కు లేకపోతే చంద్రబాబుకి ఏం సంబంధం అండి? ఇక మనం అన్నీ ఒకటే కళ్ళతో చూస్తామన్నట్టుగా. నిజం చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ వరుస అసలు నిర్విరామంగా పనిచేస్తున్నాడు. చాలామంది చెప్పేదంటే ఈజ్ ఇన్ బిగ్ డీల్ విత్ ఆయన పనే అది కదా, అదేమి రహస్యం కాదు. ఆయన మార్కెట్ ఏజెన్సీ, ఆయన బ్రాండ్ ప్రమోషన్. సార్ వీళ్ళు ఈ సెపాలజిస్టులు లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ చేసి అసలు ఏం జరుగుతుందో చెప్పాలా, లేకపోతే ఈ రకంగా మీడియాలోకి వచ్చి డెఫినెట్గా వర్మ, నువ్వు చాలా మంచి క్వశ్చన్ అది. నిజానికి వీళ్ళు మార్కెటింగ్ ఏజెంట్లు అనేవాళ్ళు, ఇప్పుడు మనం ఎవరైనా ఈవెంట్ మేనేజర్ని పెట్టుకుంటాం, వాళ్ళు మనం చెప్పినట్టు చేస్తారు కానీ వాళ్ళు చెప్పి ఇది అదంతా ఏమి చేయరు. కాబట్టి ఇక్కడ ఈ సెపాలజిస్టులు అనేవాళ్ళు వాళ్ళ రోల్ మించిపోయి నిజానికి వాళ్ళ రోల్ దీనికోసమే వాళ్ళే కల్పించి మ్యానిపులేటర్స్గా మారిపోతున్నారు. మార్కెటింగ్ కాస్త మ్యానిపులేటింగ్ ది పబ్లిక్ మైండ్. ఇలాగే జరుగుతుంది, అలాగే గెలుస్తున్నావు ఓటేస్తున్నావు అని హిప్నోటైజ్ చేసినట్టుగా ఇది పెంచడం బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇందులో భాగంగానే ఇప్పుడు ఇంకో ఫేక్లో కూడా మనకు ఉంటుంది కదా, ఈయన పీకే అయితే ఆయన అందులో ఏంటి మొన్న ఒకటి వచ్చింది ఉదాహరణకు. అంతకుముందు టైమ్స్ నౌ సర్వే ఫేక్ ఒకటి వచ్చింది, అది యూపీని తీసుకొచ్చి ఆ టెంప్లెట్ దీనికి వాడారని. రిపబ్లిక్ టీవీ ఫేక్ వచ్చింది, ఇంకోటి కూడా మొత్తం 3 వచ్చాయి ఇప్పటికే. సీ ఓటరు రిపబ్లిక్ టీవీ అవి రెండేమో ప్రీ పోలు, టైమ్స్ నవ్ ఏమో పోస్ట్ పోలు. ఇన్సిడెంటల్గా ఈ 3 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. నేను ఆ పార్టీని ఏమంటే అక్కడ వచ్చాయి అవి మీడియాలో, తర్వాత వాళ్ళు అధికారికంగా ఖండించారు. సమస్య అది దాపున అయిపోతే వేరే ఉండేది. వాళ్ళ పత్రికలో హిందూస్థాన్ టైమ్స్, రిపబ్లిక్ టీవీ వాళ్ళు భారీగా పెట్టారు. మొన్న ఏమైంది, ఒక ప్రముఖ అగ్రశ్రేణి పత్రికలో ఆ సిఎస్డిఎస్ లోకనీతి సర్వేకి సంబంధించిన సంజయ్ కుమార్ అనే ఆయన, మేము
సర్వే చేశాము. ఓకే ఓకే సార్ ప్లీజ్. మేము సర్వే చేశాము. ఈ సర్వే తెలుగుదేశానికి ఎడ్జ్ ఉన్నట్టుగా ఉందని చెప్పినట్టుగా ఒక న్యూస్ వచ్చింది. ఆ రెండో రోజున మళ్ళీ జరిగింది. మళ్ళీ ఇంకొక చోట ప్రొఫెసర్ వెంకటేష్ అని, హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సిఎస్డిఎస్ దాంట్లో, ఆయన చెప్పాడు కదా, మేము సర్వే చేశాం కానీ దాన్ని మేము ఇంకా ఆ డేటాని అనలైజ్ చేయలేదు, ఆ మిత్రుడు నా సొంత అభిప్రాయం చెప్తున్నాను అని చెప్పాడు కానీ సర్వే ఆధారంగా మేము చెప్పలేదని చెప్పాడు. ఈ న్యూస్ కూడా వచ్చింది. ఈ రెండు వచ్చేసినాయి. ఇది సిఎస్డిఎస్ లోక్నీతి కొంచెం ప్రిస్టేజియస్. బట్ వాట్ హ్యాపెన్ అంటే నేను ఆ తర్వాత తెలుసుకుంటూ చూస్తూ పోతే ఇది ఏదో ఒకసారి అయితే పొరపాటు, ఒకసారి అయితే అలవాటు, గ్రహపాటు పొరపాటు అలవాటు అని ఇదే 2019లో కూడా జరిగిందండి. ఓకే, ఇదే సిఎస్డిఎస్ లోక్నీతి తరఫున మేము చేశాము అని చెప్పడము, దాని మీద ఒక దుమారం రావడము, వాళ్ళు మళ్ళీ ఖండించడం. ఇదిగోండి, ఏపీలో ఎలాంటి సర్వే చేయలేదు, అదంతా ఫేక్, లోక్నీతి సిఎస్డిఎస్. మనం ఫేక్ అనేది ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇది 2019 ఎన్నికల నాటి పరిస్థితి. కాబట్టి అసలు ఈ ఫేకులు ఒకటి కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ వాడు బాధపడతారేమో అని తప్ప. ఇదిగోండి ఏపీ రణభేరి వెబ్ కాస్ట్, ఇదిగోండి ఇది కూడా నిజం కాదు, ఇవన్నీ దాని మీదే. సో నాకు అర్థం కాదు ఏంటంటే సిఎస్డిఎస్ లోక్నీతి లాంటి ప్రెస్టీజియస్ సంస్థను తీసుకొని దాన్ని వచ్చి ఒక రాష్ట్రంలో గెలవటం ఓటమి అది ఎలాగో జరుగుతుంది. ఇది చాలా పొరపాటే కాకుండా ఫేక్ అవడం వల్ల విశ్వసనీయత కూడా ఒక భంగం వాటిల్లేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం మటుకు ఉంది. ఇంకా ఈ పీకే హవా ఇంకా సాగుతుందంటారా? ఈ ఎలక్షన్స్ తోటి అయిపోవచ్చా? బహుశా అయిపోవచ్చు. ఇంతగా ఎవరైనా ఇంత పాకులాడుతున్నారు, ఇంత పెనుగులాడుతున్నారు అంటే మనం అదే అనుకోవాల్సి వస్తుంది. నిజానికి మీరు అడిగినట్టుగా ఆయన ఇప్పటికీ మార్కెట్ ఏజెంట్ పాత్రలో లేడు, ప్రచారక్, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ప్రధానమంత్రి ఆయన. ఈయన ఒక ప్రచారక్గా, ప్రమోటర్గా వాళ్ళ తరఫున ఆర్గ్యూ చేసుకుంటూ దాన్ని పెంచేటటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు. సో ఇది క్షేమదాయకం కాదు. పార్టీలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి రాజకీయాలు వాళ్ళు చెప్పుకోవచ్చండి. ఎవరో పెయిడ్గా వచ్చి వాళ్ళు మార్కెట్లో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఏముందండి, నేను ఈసారి నరేంద్ర మోదీకి చేస్తాను, రేపు రాహుల్ గాంధీకి చేస్తానంటే ఇంకా పార్టీలకు విధానాలకు నేను చేస్తానంటే ఏదో ఫ్లెక్సీలు చేస్తాను, హోర్డింగ్స్ చేస్తాను, లేకపోతే మీ డిజైనింగ్ చేస్తాను, ఫిలిం చేస్తానంటే అది వేరే విషయం. అసలు నేనే వెళ్ళి మీ తరఫున మాట్లాడి ప్రమోట్ చేస్తాను, ఒక బ్రాండ్ మోడీ అసలు ఈ మార్కెటైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది అతిపెద్ద బెడదగా తయారైందండి. ఇప్పుడు గ్యారంటీలు ఏంటండి, 6 గ్యారంటీలు అని ఒక ఆయన అంటే 10 గ్యారంటీలు మోదీ గ్యారంటీ అంట, వారంటీలు గ్యారంటీలు, డబల్ ధమాకాలు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇంకా అంతే కదా. ఇదంతా మార్కెట్ భాష. బ్రాండ్ మోడీ, ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మహత్తరమైన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనడానికిను బ్రాండ్ మోడీ, బ్రాండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా తయారయ్యి ఇదంతా మార్కెట్ కల్చర్ వల్ల వచ్చింది. అంటే మేము తప్ప ఇంకెవరు దీన్ని ఉద్ధరించలేరనే ధీమేమో. అంతే కదా. అంటే గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు నమ్మట్లేదు. ఎవడు ఇప్పుడు గ్యారంటీ అనగానే అండి వాడు 6 నెలలు గ్యారంటీ ఇస్తే వీడు 1 ఇయర్ గ్యారంటీ అంటే దీన్ని ప్రిఫర్ చేస్తారు కదా. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి ఫ్రీ ఆఫర్లకు ఏవేవో అనవసరమైన అన్నీ తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా మార్కెటింగ్ కిందకి మార్చాక ఎన్నికలను మీరు ఆఫర్లు బాగున్నాయని అనర్హులకు అందరం ఎక్కించే ఒక ప్రమాదం కూడా ఇక్కడ వస్తుంది. సో మీరు దీర్ఘకాల భవిష్యత్తు సమగ్రమైన అన్ని కోణాల్లో చూసి ఓటేయాలి తప్ప ఇప్పుడు ఓట్లేయడం తెలుగు వాళ్ళకి అయిపోయింది అనుకోండి, అయిపోయింది దాదాపు పోలింగ్ ప్రధానమైన భాగం అయిపోయింది భారతదేశంలో. ఇంకా యుద్ధం మిగిలి ఉంది, అంతే లెక్కింపు యుద్ధం. సార్ ఇప్పుడే ఈ రకంగా ఉంటే రేపు ఒకవేళ అధికారం ఎవరైనా చేపట్టవచ్చు, రేపు అధికారం వచ్చిన తర్వాత వచ్చే 5 సంవత్సరాల పరిస్థితి ఏంటి ప్రజలకి? ఇంకొకటి మన మీడియా చాలా ఇదిగా ఉంది. మొన్న ఎవరో మిత్రులు మీరేదో నా కాగితం అందిస్తుంటే ఏదో మీరు కాగితం అది మార్చని ఏదో కామెంట్ చేస్తున్నారు. ఇది ఒకసారి నేను చూపిస్తున్నా, ఎందుకంటే ఇందాక అందుకోపోయాను కదా. ఇది మన టాపిక్స్ ఆఫ్ ది డే, ఇందులో అంతకంటే ఇంకేం లేదు. ఇది సేమ్ ఉంటుంది. ఇది టాపిక్ కానీ ఏదో ఒకసారి మామూలు ఉపన్యాసాల్లో అయినా ఇంకో చోటైనా చిన్న ఏదైనా మర్చిపోతే చెప్పడము అలాంటివి జరుగుతుంటాయి, అందుకంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కామెంటెడ్
డేస్ కాబట్టి చెప్తున్నాను. ఓకే, అవును, కరెక్టే. నేను మొన్న మీరు నాకేదో ఆ ఫిగర్ ఏదో మీకు చెప్పారు, లేదా ఆ టాపిక్ ఏదో నేను ఆ నేమ్ మిస్ అయ్యాను. మీరు ఏంటి కాగితాలు మార్చుకుంటున్నారు? నా దగ్గర కాగితాలు మార్చుకోవడం కాదు బాబు, ఇవి టాపిక్స్. ఇవి అసలు ఏం చేయాలన్నది ఇప్పుడు ఆయన విశ్లేషణ అందించినప్పుడు ఒక పనే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ అవసరం అయితే, లేకపోతే రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి సంబంధించింది ఏదైతే ఇంపార్టెంట్ ఈరోజు జరిగిందో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, లేకపోతే నిన్న జరిగినవి ఏమన్నా మిస్ అయినవి ఉంటే అవన్నీ కూడా టాపిక్ రూపంలో తీసుకుండి 1 by 1 ఆ ప్రోగ్రాంలో, ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ప్రోగ్రాంలో అది అడగడం వస్తుంది, దానికి సమాధానం ఆయన చెప్తుంటారు. అంతేగాని ఏదో మార్చుకోవడం, ఇదేదో కాపీయింగ్ కాదు. తెలియడం మంచిదని ఇందా నేను ఏదో కాస్త పట్టుకోబోయే కాగితం పట్టుకుంటే అందుకని చెప్పాను. ఎనీవే, సో ఈ ఫేక్ నుంచి మనము ఫేకులతో ఎవరు షేక్ చేయలేరండి, ప్రజలే షేక్ చేస్తారు అందరినీ. మనము చూస్తుంటాం కదండి ఎన్నిసార్లు ఎలా మోసపోతున్నారు, లేకపోతే ఫేక్ వెంచర్స్, లేకపోతే ఫేక్ డీల్స్, ఫేక్ కంపెనీస్. అది రాజకీయాల్లోకి, ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థలో కూడా ఇలాంటి ఫేక్లు రావడం బాధాకరం. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. సరే, ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్న అంశం, బెంగళూరు డ్రగ్స్ ఒక పక్క పెద్ద ఎత్తున రచ్చగా సాగుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సిటీ చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇంకా అసలు విచ్చలవిడితనం అయిపోయింది, జనరేషన్లన్నీ నాశనం అయిపోతున్నాయని వస్తున్న వాయిస్ ఇప్పుడు జరుగుతున్న ఈ నేపథ్యం. మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిందని అది ఒక 3-4 రోజుల కిందట. అక్కడి నుంచి వచ్చింది మన నటీమణి హేమ, తర్వాత ఇంకా కొంతమంది పేర్లు. ఆమెమో లేనని, ఆమె ఇందాక ఫేక్ లాగా ఆమె లేనని చెప్పడము కాదు, ఆమె ఉన్నారు, ఆమె బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నామని వాళ్ళు చెప్పడము. ఇంకా ఆమె మళ్ళీ వ్యక్తిగతంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మొత్తానికి ఒక 100 మంది సెలబ్రిటీలు లేదా రకరకాల వాళ్ళు అక్కడ ఉన్నారు, రాజకీయ నాయకులు అన్నారు. ఒక మంత్రి ఉన్నాడంటే ఆయనేమో సవాల్ చేశాడు, మీరు నిరూపించాలి నా కాగితం ఎవరో తీసుకుపోయారని. ఏదైనా ఒక తీవ్రమైన విషయం అది కంటిన్యూ అవుతుంది. ఆయన దయానంద్ అనే బెంగళూరు సిపి కమిషనర్ చాలా వివరంగా చెప్పాడు, అక్కడ పేర్లు, ఫోటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇలాంటివి కొంతమంది ఏమో ఏం తప్పేముంది, రేవ్ పార్టీలు అయితే తప్పేముంది, దర్జాగా వెళ్తామని. అంతకుముందు ఒక ఆయన ఉండేవాడు మనకు, ప్రవీణ్ అని ఒక ఆయన, ఏది క్యాసినో సంబంధించి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన కూడా పెడతాడు మన మీద, నేను చికోటి నేను ఎందుకు చేయకూడదు ఇలా మాట్లాడేవాళ్ళు. ప్రాబ్లం అంతా ఏంటంటే డ్రగ్స్ కూడా వాడారు దీంట్లో. రెండోది దానికి ఏదో టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉల్లంఘించి ఇప్పుడు హైదరాబాద్లో అది వరకు యూత్ కొంతమంది దొరికితే, సెలబ్రిటీ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు దొరికితే చాలా చర్చ అయింది. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తించాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీగా చేయాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చాలా కఠిన చర్యలు తీసుకోవాలి, అవన్నీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా డ్రగ్ క్యాపిటల్ ఇది అని ఒకరినొకరు అనుకోవటం, వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిందని, వీళ్ళు ఉన్నప్పుడు వచ్చిందని. డ్రగ్ మినేస్ చాలా ఎక్కువగా ఉంది వర్మ. మనకు ఊహించని విధంగా బిస్కెట్లు, చాక్లెట్లు, రకరకాల రూపాల్లో డ్రగ్స్ తీసుకొస్తూ ఎందుకు దిగుతాడో వాడు, ఆ కారు అక్కడ ఎందుకు ఆపుతాడో తెలియదు, వాడు అక్కడే ఎందుకు కూర్చుంటాడో తెలియదు, ఈ రోజు వేసిన లైట్ రేపే పగలగొడతారు ఎందుకో తెలియదు. సో డ్రగ్స్ అనేవి ఒక పెద్ద ఇదిగా ఉంది. వీళ్ళేమో సూపర్ సెలబ్రిటీస్, లేకపోతే పై లెవెల్ వాళ్ళు, వీళ్ళకు ఇదిగో ఇలాంటి పార్టీలు వాటిలో వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో 2 సమస్యలు ఏమొచ్చాయంటే ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళు ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు, ఆయన యాక్టర్, ఆయన నా పేరు అనవసరంగా వస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో మా ఇంటి ముందు ఉన్నానని చెప్పాడు. ఎవరైనా దేనైనా ఖండించాలంటే దాన్ని ఇదిగో వెనక ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ఉంది, నేను స్టూడియోలో ఉన్నానని నేను చెప్పాలి. కానీ నేను ఎక్కడో కూర్చొని కొండలు గుట్టలు, విఠలాచార్య అలా సినిమాలు తీస్తాడు, ఆయన జానపదాలు కదా. ఆయన ఊరి బయటికి పోయి ఎక్కడ రోడ్డు లైట్ స్తంభాలు కనపడకుండా తీసేవాడు. సో చెట్లలో చేసి వాటిని ఖండిస్తే కుదరదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనవసరంగా. బెంగళూరు పోలీసులు ఏం చేస్తారనేది ఒకటి. రాజకీయ నాయకులు కానీ ఇంకో వాళ్ళు కానీ సెలబ్రిటీస్ తమ ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ డొమైన్లోకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేస్తే ఏంటి, నా మిత్రుడు నారాయణ గారు అనుకుంటా అన్నారు అంతకుముందు, నాకు ఆయనకు చిన్న ఇది వచ్చింది, అది బిగ్ బాస్ అనేది నిషేధించాలి, అసలు అబ్బాయిలు అమ్మాయిలు ఒక చోట ఉంటామేంటి, ఇట్లాంటివి ఉంటేనే ఏమి మహా ఇది కాదు, అది పద్ధతులు ఉండాలనేది వేరే విషయం. కానీ అదొక అనుమతి తీసుకొని చేస్తున్నది. మరి దీనికేమో వెళ్తే తప్పేముందని ఆయన అంటున్నారు. ఓకే, ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళడానికి ఆయన లాజిక్ ఏదో ఆయనకు ఉండొచ్చు, కానీ అది ఓపెన్గా వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఇక్కడ ప్రాబ్లం డ్రగ్స్, తర్వాత అవి జరిగినటువంటి తీరు, వాటి మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలు, సమాచారాలు కొంచెం ఆందోళన కలిగిస్తాయి. అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో
అందులో ఉంటే ఇంకా దాన్ని మళ్ళీ దాన్ని ఏదో అపాయంలో ఉపాయం అని దాన్ని కవరప్ చేయబోయి మరిన్ని చిక్కులు కొని తెచ్చుకోకుండా ఉంటాము. ఇదిగో అది ఒకచోట ఇది తెలివి లేని వాడికి తెలివి తక్కువ ఆయనకి ఒక చోట అయితే తెలివైన వాడికి 10 చోట్ల అయిందని అట్లా తయారైంది పరిస్థితి. సార్ ఏంటి సినిమా థియేటర్ల అంశం, చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి ఇండస్ట్రీకి సంబంధించి, అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? నిజంగా అంటే ఇది చాలా కీలకమైన అంశం. రాజకీయాలు, ఆర్థిక విషయాలు, అసలు సామాజికంగా సాంకేతికంగా వస్తున్న మార్పు వీటన్నిటితో రాజధానిలో చాలా చోట్ల థియేటర్లు, హైదరాబాద్ కానీ అంతకుముందు కూడా సినిమా థియేటర్లు రేట్లు అదే పెద్ద రాజకీయ అంశం కూడా అయింది. థియేటర్లు మూసేశారు. స్ట్రైక్ మాకు చెప్పకుండా ఎలా చేస్తారని ఛాంబర్ వాళ్ళు అడిగారు. మేము స్ట్రైక్ చేయట్లేదు మహానుభావ, మాకు సినిమాలు లేవు, లాభము నష్టం తర్వాత మాకు లేవు చిన్న సినిమాలు. మరీ తాడు బొంగరం లేని సినిమాలు వేస్తే ఒకరోజు కూడా అవి ఆడవు, 2 రోజులు దాన్ని నేర్చుకొని మళ్ళీ ఇంకో రోజు తెచ్చుకొని మేము ఎక్కడ బతుకుతాము. కాబట్టి మాకు సినిమాలు ఉంటే మేము వేస్తాము, సినిమాలు లేకపోతే మేము వేయలేము. దీనికి 2 కారణాలు. బిగ్ టూ బిగ్ అని, డూ ఇట్ బిగ్ ఆర్ డోంట్ డూ అనేది మార్కెట్ ప్రిన్సిపల్. ఇందాటి నుంచి మనం చర్చిస్తున్న లాంటిదే. ఇప్పుడు భారీ సినిమాలు తీయటము, భారీ మాల్స్లో వాటిని విడుదల చేయటము, ఒకటే చోట 4 స్క్రీన్లలో చూపించటము, ఇవన్నీ 2 రోజుల్లో మొత్తం వసూలు చేసుకొని ఇంకా మీరు వెళ్ళిపోమంటాం, ఇది ఒక సిద్ధాంతంగా మారింది. ఇప్పుడు మనమేమో పాత థియేటర్లకు ఎక్కడికి వెళ్ళినా శతదినోత్సవం, రైతోత్సవము, 4 కేంద్రాల్లో వజ్రోత్సవము, దసరా బుల్లాడు సూపర్ హిట్, లేదా లవకుశ గురించి ఇప్పటికీ చెప్తుంటారు. ఇవన్నీ ఆ కాలం మారిపోయింది, టైం మారింది. మారినప్పుడు ఆ థియేటర్లు ఎలా రన్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు దీనికి కాంట్రాస్ట్గా నిన్ననే కల్కి సినిమా ఉత్సవంలో డార్లింగ్ ప్రభాస్ తన బుజ్జి కారును ప్రవేశపెట్టి దాని మీద కాసేపు చిన్నగా రైడ్ చేసి వెళ్ళాడు. ఆ బుజ్జిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అని. మళ్ళీ దసరా బుల్లాడప్పుడు కూడా నాగేశ్వరరావు ఒక కారు పెట్టారు, అప్పుడు చిన్నది కొత్తగా వచ్చింది, అది దాన్ని కూడా తిప్పేవాళ్ళు. అప్పటికి పోలిక లేదనుకోండి, దట్స్ 50 ఏళ్ళ కిందట కదా. ఎనీవే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కల్కి సినిమా చాలా భారీ ఎత్తున తీస్తున్నారు. దాంట్లో అమితాబ్ బచ్చన్తో సహా ఇంకొక ఆయన కూడా నటిస్తున్నారు, భారీ తారలు, ఇతర భాషల వాళ్ళు. ఇదంతా చాలా భారీ స్పెక్టాక్యులర్, నాగార్జున అనుకుంటా. సో అది నిన్న మొదలైంది. అంటే అంత భారీ సినిమా ఒకవైపున వస్తుంది, అది వచ్చే వరకు మేము థియేటర్లో రన్ చేయలేమని వీళ్ళు చెప్తున్నారు. అంటే అది వస్తే కొన్ని రోజులు నడుస్తుంది, మళ్ళీ ఇంకో భారీ సినిమా రాదు. భారీ సినిమాలు ఒక్కటోటి 4 ఏళ్ళు, రాజమౌళి అయితే చెప్పి మరీ 4 ఏళ్ళు, మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళ సినిమాలు కూడా 2-3 ఏళ్ళు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు 2-3 ఆగిపోయి అవి మళ్ళీ ఎప్పుడు పూర్తవుతాయి, ఎన్నికల సినిమా ఎప్పుడు ముగుస్తుందో, అసెంబ్లీ సినిమా, ఎన్నికల సినిమా, పార్టీ సినిమా ఇవన్నీ అయిపోయి ఆ ఒరిజినల్ సినిమాకి ఆయన అప్పుడు రావాలి. సో వీటన్నిటితో ఏమైందంటే చిన్న సినిమా, సమాంతర సినిమా, అందమైన సినిమా. ఇప్పుడు మురళీమోహన్ ఎన్ని సినిమాలు తీసాడనే 100 అవును చిన్న సినిమాలు, సమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా. దాసనారాయణరావు ఎన్ని సినిమాలు తీశారు. అక్కడ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా చిన్న చిన్న సినిమాలు ఆ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు వల్ల కృష్ణ అందరూ ఈ హీరోలు ఇప్పుడు చిన్న పెద్ద సినిమా ఏంటండి, ఒక విధంగా సినిమాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నికల మార్కెటైజేషన్ లాగే సినిమా కూడా పూర్తిగా మార్కెటైజేషన్ అయిపోయి ఎప్పుడు మార్కెటే, వ్యాపారమే. కానీ అదే సమయంలో ప్రేక్షకులు చూడడము, థియేటర్లు బతకడం అనేది కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు స్థలాలు మార్కెటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ సినిమా థియేటర్ కంటే ఓ పెద్ద షాపింగ్ మాల్ కట్టడం గిట్టుబాటు. షాపింగ్ మాల్లో కట్టిన దానికి ఎంత ఉంటుంది థియేటర్కు? ఆ రేంజ్లో సినిమా ఆడాలంటే నీ సినిమా అంత భారీగా ఉండాలి. అంత భారీగా ఉండాలంటే ఒక ఆయనకు 120 కోట్లు ఇంకొకరికి పెట్టాలి, ఒక హీరోకే 120 కోట్లు. అంటే ఇదంతా ఒక వలయం. ఈ వలయం పెరిగి ప్యాన్ అనేది ఓకే, ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్, అవన్నిటికి సంతోషించాల్సిందే. కానీ ఈ సమయంలో అసలు దాని ప్రాణం ఎప్పుడైనా కానీ చిన్న చీమలకు చక్కెర దొరకను, గొప్ప మనిషికి ఉప్పే దొరకదని తుకారం అంటాడు. మర్రి మానులను కూల్చు తుపాను, గడ్డి పరకను కదల్చగలదని. చిన్నదానికి పెద్దదానికి కూడా స్కోప్ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పుడు మీకు రిటైల్ ట్రేడ్ పోయింది, చిల్లర దుకాణాలు లేవు కదండి. అవును, మీరు అసలు మాల్కి వెళ్తారు, వాడు పెట్టిన బ్రాండ్సే నువ్వు తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎక్కడ వెళ్తావు, చెవులు కొట్టుకుంటేనే ఏదో ఒకటి పెట్టినవి తీసుకొని వస్తావు. సినిమాలకు కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మేము ఎవరి మీద స్ట్రైక్ చేయట్లేదు, మాకు ఎవరి మీద కోపం లేదు. రేపు సినిమా వస్తే 4 రోజులు వేసుకుంటాము, అది లేకపోతే మళ్ళీ మూసుకుంటాము. సగటున చిన్న ఒక మోస్తరు థియేటర్కి కూడా 50,000 దాకా మాకు ఖర్చు వస్తుంది రోజుకు. ఇది మాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి ఎవరు తీసుకోవట్లే. ఈ మాట ఒకసారి నాతో నేను సురేష్ బాబు
ఆయనతో అంటుండే నేను సినిమా విల్ నో లాంగర్ బి ఏ స్మాల్ ఎంటర్టైన్మెంట్ అండి, ఇట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్ అండి. బాహుబలి సినిమా తర్వాత తెలుగులో కూడా ఒక విధంగా అదే ఇండియా ఆర్ఆర్ఆర్ పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ఏమవుతుందంటే మీరు బుల్లితెర ఓటీటీలో టీవీ సీరియల్స్ లాగా ఈ సినిమాలు కూడా ఓటీటీలో వేసుకోవాల్సిందే, కానీ ఇంకా థియేటర్స్లో మేము స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్లో కాలేజీ కాస్త దానికి బంక్ కొట్టి అక్కడికి వెళ్ళి చూసేలాంటి పరిస్థితి ఇంక ఉండదు, అన్నీ మూతపడి ఉన్నాయి కదా. అవును. చాలా థియేటర్లు మాల్స్ గోడౌన్లుగా లేకపోతే హోటల్స్గా మారిపోతున్నాయి. ఇది పెద్ద విషాదమే, వినోద పరిశ్రమకు వచ్చిన ఒక చిన్న విషాదం. ఈ రెండింటిని అడ్జస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, అంటే ఎవరు తప్పు అంటారు, ఇది ఎక్కడ మిస్ అవుతుంది? మార్కెట్ వ్యవస్థ తప్పు. నేనే ఒక ఇండివిజువల్ నేనేం తప్పు పట్టట్లేదు, ఒక వ్యక్తిని నేనేం అంటే ఒక ఇండస్ట్రీ, కానీ ఇండస్ట్రీ కొంత ఆలోచనాత్మకంగా ఉంటే, అలాగే పెద్ద నిర్మాతలు పెద్ద తారలు కూడా కొంచెం ఆలోచించగలిగితే, ఇప్పుడు మమ్ముట్టి ఉన్నాడండి, భారీ సినిమా చేస్తాడు, చిన్న సినిమా లేడీ ఓరియంటెడ్ ఫిలిం కూడా చేస్తాడు. ఇప్పుడు అసలు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కడున్నాయండి? శోభన్ బాబు అది నటిస్తాడు, అదేది చిచింద్రి చిట్టిబాబు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటిస్తాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి నటించిన సినిమా పేరేంటంటే గుండమ్మ కథ. ఇద్దరి పేర్లు పెట్టలేదు అక్కడ. ఇలా చెప్తూ పోతే ఎన్ని ఉన్నాయి. రామారావుకి ఇంకా ఎక్కువ. మహామంత్రి తిమ్మరుసు, హీరో ఎవరండి? గుమ్మడి. రామారావు గారు కృష్ణదేవరాయలు వేస్తాడు. తెనాలి రామకృష్ణ, హీరో ఎవరండి? నాగేశ్వరరావు. రామారావు గారు కృష్ణదేవరాయలు వేస్తాడు. ఇలా ఎన్నో. ఇంకా అమాయకురాలు సినిమా టైటిల్, నాగేశ్వరరావు గారు హీరో, కాంచా ఎవరో అమాయకురాలు ఉంటుంది. ఇట్లాంటివి కృష్ణరాజు కూడా చేశారు. ఇట్లాంటివి ఎంతోమంది పెద్ద హీరోలందరూ చేశారంటే ఆ విధమైన అకామిడేటివ్ స్పిరిట్. అదే కెమెరాలన్నీ నన్నే చూపించాలి, అన్ని రంగులు నేనే ఉండాలి, పైగా నీ మీద 100 కోట్లు పెట్టాక వేరే వాడిని చూపిస్తే నాకేం లాభం? ఇది ఇంకో సమస్య. ఎందుకంటే ఒకసారి రామారావు భీష్మ సినిమా వేశాడు. భీష్మ అంటే పితామహుడు, ఓల్డ్ ఏజ్ కదా, అప్పటికి ఆయనకి ఇంకా 40 ఏళ్ళు కూడా లేవు. మేకప్ ఇదంతా చేసిన తర్వాత బిఎస్ సుబ్బారావు డైరెక్టర్ చక్రపాణి దగ్గరికి వెళ్ళి చెప్పారంట, రామారావు గారికి మేకప్ భలే కుదిరింది, అస్సలు గుర్తుపట్టలేమన్నారంట. అస్సలు గుర్తుపట్టకపోతే రామారావుని ఎందుకు పెట్టడం, నేనేస్తా, డబ్బులన్నీ మిగులుతాయన్నాడంట ఆయన. కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళను ఫ్యాన్సీ డ్రెస్సులాగా రకరకాలుగా మార్చి ఏదేదో చేసి మార్కెటింగ్ ప్రోడక్ట్ అయిపోయిందండి. దాంట్లో ఉన్న ఆర్ట్ పార్ట్ అంటే పెద్ద హీరోలు లేకపోతే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన హీరోయిన్లు ఇంతవరకు బాగానే ఉంది సార్, కానీ దీన్ని నమ్ముకుని బతికిన వాళ్ళు వేలాది మంది రోడ్డున పడిపోతారు. అందుకనే అండి ఎప్పుడూ స్మాల్ అండ్ బిగ్ రెండూ ఉంటాయండి. చెట్లు ఉంటాయి, గడ్డి పరక, దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తాడు తుకారం, మర్రి మానులను కూల్చు తపాను గడ్డి పరకను కదల్చగలదాన్ని. గడ్డి పరక ఉంటుంది, అది కూడా ఉంటుంది. దట్ ఈస్ ద నేచర్. కొన్ని కథలకు అంత పెద్ద ఎందుకండి నాకు. అది ఏ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ వర్మ అనే వర్మ జీవితంలో ఒకరోజు నేను సినిమా తీసాను అనుకోండి, దానికి నాకు ఈ భారీ 100 కోట్లు ఇంతకాలం నాకు ఎందుకండి? ఒక స్టూడియోలో ఏం జరుగుతుంది చక్కగా అంటే మీరు అవన్నీ ఓటీటీలో తీసుకోండి, చూపించుకోండి. పోనీ అనుకుంటే ఓటీటీ నన్ను ఏమైనా తేలిగ్గా రాణిస్తుందా? నువ్వు రాణిస్తావా స్టూడియోలోకి ఎవరినంటే వాళ్ళను? రానివ్వు కదా. నీకు కొన్ని లెక్కలు ఉంటాయి, మీకు కొన్ని ఉంటాయి. కాబట్టి ఓటీటీ అనేది కూడా అదొక పెద్ద వ్యవస్థ. అందరూ ఇప్పుడు ఓటీటీలో వచ్చినందుకే కదా. ఇప్పుడు ఇవి కాకుండా దేశంలో ఈ ఇంటాలరెన్స్, అసహనం కూడా వచ్చింది. మమ్ముట్టి లాంటి నటుడు ఫూజీ అని సినిమాలో నటిస్తే ఆయన, అదేంటి మతాంతర వివాహం. అందులో బ్రాహ్మణులు కింద ఏదో మహమ్మదీల పెళ్ళి ఏదో ముస్లిమ్స్ ఏదో అయింది. మీరు బ్రాహ్మణ వ్యతిరేక సినిమా తీశారని అది 2022లో వచ్చిన సినిమా మీద 2024లో గొడవ. అన్నపూర్ణ అని ఓటీటీలో సినిమా వచ్చిందండి, సీరియల్ కాదు ఓటీటీ పిక్చర్. నయనతార, ది ఫేమస్ నయనతార, క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్క్రీన్. ఆమె కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీలో, ఆమెకు వంట చేయడం ఆమె ఇష్టం. మామూలుగా చెఫ్గా ఆ వంట చేయడం కోసం ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఆమె చెఫ్గా చేరి ఇది అయినప్పుడు ఆ మాంసం ఎలా వండాలన్నది ఆమెకు చాలా సూపర్ చెఫ్గా ఉన్న ఒక ముస్లిం నేర్పిస్తాడు. అయిపోయిందండి. ఎక్కడండి? ఒకప్పుడు రామారావు ఒకే కుటుంబం సినిమా తీస్తే, లేదా జంధ్యాల నెలవంక తీస్తే మత సామరస్యం అనేది పూలలో ఉన్నాయి. చెప్పిన టైటిల్ కూడా అన్నపూర్ణే కదా. అన్నపూర్ణ టైటిల్ పెడితే నువ్వు ముస్లిమ్స్తో చేస్తావా, ఆ సినిమాని బహిష్కరించాలి. ఇంకేంటి వెంటనే ట్రోల్స్, వాళ్ళ దీని మీద దాడి చేయటం దారుణంగా తయారైందని పరిస్థితి. అంటే ఇన్ని రకాలు వేధిస్తున్నాయి పరిశ్రమకు సంబంధించి. ఇప్పుడు కథ సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే.
ఇప్పుడు మాస్టర్ కాపురం అని ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ ఐ థింక్ గౌతమే ఎవరు, ఇప్పుడు మతాంతర వివాహం చేసుకుంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. ముంబై కూడా అంతే కదా, మణిరత్నంది. వీళ్ళు మతాంతర వివాహం చేసుకొని బాగానే ఉంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న థీమ్స్తో భారీగా తీశారు, చిన్నగా తీశారు, డబ్బులు వచ్చేవి వాటికి. ఇప్పుడు ధైర్యం ఎక్కడ చేస్తారు? అలా ఉంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదు. కాబట్టి చిత్ర పరిశ్రమను బహుముఖ సమస్యలు వేధిస్తున్నాయండి. అందులో చిన్న వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి తక్కువగా ఉంది. థియేటర్లు అంటే ఒకప్పుడు సినిమా థియేటర్ అంటే వాడు నగరంలో చాలా పురప్రముఖుడి కింద లెక్క. వాడి దగ్గర పరిచయం ఉండడం, వాడి దగ్గర టికెట్ తెప్పించుకోవడం. ఇప్పుడు ఈ సూపర్ డైరెక్టర్లు అందరూ మా ఊళ్ళో రాజా థియేటర్లో చూశాను, లేకపోతే ఇందులో చూశానని చెప్పేవాళ్ళే కదండి. మరి ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఈ థియేటర్లు ఇలా మూతపడిపోతుంటే దీనికి ఒక తరుణోపాయం, ఒక మధ్య మార్గం నేను అంటుంది. పెద్ద సినిమాలు వద్దని నేను చెప్పను, కానీ పెద్ద సినిమాలు ఎన్నో తీయలేరండి. టైం 12 సినిమాల్లో 20 సినిమాల్లో కూడా వేశారు ఎన్టీఆర్, కృష్ణ లాంటి వాళ్ళు. అంటే ఈ చిన్న సినిమా అన్ని రకాలు చేస్తూ పోతే ఇప్పుడు మీరు ఒకే సినిమా 4 ఏళ్ళు. నేను ఒకసారి శేషగిరిరావుని అడిగా, మహేష్ బాబు ఏమైనా సలహాలు ఇస్తారని అంటే కనీసం ఏడాదికి ఒక సినిమా వచ్చేట్టుగా చూడని చెప్తూ ఉంటాం మేము. ఏడాదికి ఒక సినిమా కూడా రాదు ఒక హీరోది. ఇంకా థియేటర్లకు సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవును. ఇంకొకటి ఇతర భాషా చిత్రాలు వేసుకుంటే సబ్సిడీలు ఇట్లాంటివి ఆ సమస్యలు. ఒకటి కాదు, థియేటర్లకు రేట్లు పెంచితే వీళ్ళకి నష్టం, అది కూడా ఉంది. సో నేను అనుకోవటం వాళ్ళు చెప్పారా లేదా అని వాళ్ళ మీద ఫిర్యాదు చేయటం కంటే, అంటే ఈరోజు తెలంగాణలో వచ్చింది రేపు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, అక్కడ ఎక్కువ ఈ థియేటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని కొంచెం ఈ వినోదాన్ని వినోదంగా ముగిసే విధంగా దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. చాలామంది మీరు అన్నట్టు ఎంప్లాయీస్ కూడా వాటి మీద ఆధారపడి బతుకుతుంటారు. వాటి అమ్మేవాళ్ళు ఉంటారు, హోటల్లో వాళ్ళు ఉంటారు, రకరకాలు. ఆల్రెడీ చిన్న ఈ టీవీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఓటీటీల వల్ల వెళ్ళడమే వైపు తగ్గిపోయింది. ఇక నా చేత నీ చేతని వరం అడిగిన కుంతి చేత అన్నట్టు తయారైంది. సార్ తీవ్ర సమస్య. సార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, పోలింగ్ అయిపోయింది, ఇంకా కౌంటింగ్కి ఏంటి పరిస్థితి? ఎప్పుడన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ఈ చర్యలన్నీ అది రామకృష్ణారెడ్డిని ముందు పట్టుకోవాలి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తాడో విని దాన్ని కూడా ఇది చేయాలి. మూడోది నా ఉద్దేశంలో సిట్ నివేదిక బయట పెట్టాలి సమగ్రంగా, మనం అందరం చర్చించే విధంగా. మూడోది ఆ రోజు జరిగిన ఘటనలు, ఆ మాచర్ల నియోజకవర్గంలో ఆ 11 పోలింగ్ బూత్ల తాలూకు వీడియోలు, వివరాలు ఎన్నికల కమిషన్ షేర్ చేసి ఎవరి మీద చర్య అయితే వాళ్ళ మీద రేపు కౌంటింగ్ తీసుకోవచ్చు జాగ్రత్తలు. కౌంటింగ్ కూడా అండి, ఇప్పుడు ఈ జాగ్రత్తలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో కౌంటింగ్ కూడా అందరూ స్వేచ్ఛగా వచ్చి అక్కడ తమ ఏజెంట్లను అక్కడ పెట్టుకోవడానికి, అక్కడ ఎవరు ఎలాంటి బల ప్రయోగాలు దౌర్జన్యాలు చేసే వీలు లేకుండా ఉండాలి. రెండోది అబ్సల్యూట్ విజిలెన్స్ ఉండాలి. ఆ కౌంటింగ్ ప్రాసెస్ అంతటిని కూడా పూర్తిగా రికార్డ్ చేయాలి. ఇక తర్వాత ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా వాటిని బయటపెట్టే తీరు. ఎన్నికల కమిషన్ కూడా ఆ వివరాలు పంచుకోవడంలో విడుదల చేయడంలో కూడా పూర్తిగా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. ఆ పరిసరాలు ఎక్కడ కూడా రూల్స్ ఉంటాయి కదా, సో ఉద్రిక్తతకు బల ప్రదర్శనలకు వీలు లేకుండా చేయాలి. ఫేక్ సర్వేలు ప్రజలు కన్ఫ్యూజన్ గురవుతున్నారు, బెట్టింగ్లు విపరీతంగా సాగిపోతున్నాయి, దానికి మీరు ఇచ్చే సూచన? బెట్టింగ్లకు సంబంధించి పోలీసులు అది కోడిపందాలు అప్పటి నుంచి ఆ సమస్య ఉంది. రెండింటికి సంబంధం ఉందండి. ఈ ఫేక్ సర్వేల ఆధారంగా బెట్టింగ్లు ఫైటింగ్లు 2 జరుగుతుంటాయి. బెట్టింగ్లు ఫైటింగ్లు. ఈ బెట్టింగ్లు ఫైటింగ్లకు ఆస్కారం లేకుండా ఒకటేమో ఉన్న నిజాలు చెప్పాలి, రెండవది ఫ్యాక్ట్ చెక్ లాంటిది కూడా ఒకటి ప్రవేశపెట్టాలి, మూడోది బెట్టింగ్స్ జరుగుతున్నట్టుగా ముఠాలు అవి రహస్యంగా ఏం జరగవండి, అవి తెలుస్తాయి. అక్కడ బుక్కీలు ఎవరు, ఏజెంట్లు ఎవరు, అలాగే ఇలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు మాజీ ఎంపీలు అయినా సరే, అటువంటి నేపథ్యాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అటువంటివి ఏమైనా చేస్తున్నారా కొంచెం ఈ 10 రోజులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మాట మీరు అడిగింది వాల్యుబుల్. కౌంటింగ్ దగ్గరకు వచ్చే కొద్దీ ధోరణులు పెంచుతారు. ఇంకా ఈ రాత్రే నువ్వేం కడతావో కట్టు, పొద్దున్నే మధ్యాహ్నానికి ఒరిజినల్ రిజల్ట్స్ వస్తే కుదరదని. ఇంకా చెప్పాలంటే 1వ తారీఖు ఎగ్జిట్ పోల్ మొదలవుతుంది. రియల్ కౌంట్ డౌన్ అనేది 1వ తారీఖే మొదలవుతుంది. 1న మనం ఛానల్స్లో చర్చించవచ్చు. బహుశా ఇంకా 2వ తారీఖు పోలింగ్ ఉంది కానీ చాలా తక్కువ సీట్లు. సో ఎక్కువగా 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయనుకుంటున్నారు. కాబట్టి ఈ వారం 10 రోజులు పూర్తి కంట్రోల్, పూర్తి నియంత్రణ ఉండాలి. ఏ విషయాన్నైనా కానీ ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలి. మూడవది అసాంఘిక శక్తులు, ఈ స్వార్థపర శక్తులను అదుపు చేసి ఉంచాలి. కుల మత
నేపథ్యాలు ఘర్షణలు పెట్టే వాళ్ళని కూడా అదుపులో ఉంచాలి. రైట్ సార్, థ్యాంక్ యూ ఒకరి మీద ఒకరు ప్రచారం చేసుకోకుండా చూడాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం నిన్ననే కాంగ్రెస్ బీజేపీలకు హెచ్చరికలు పంపించింది. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, ఇవన్నీ బాగాలేవని. అంటే ముందు మోదీ గారికి ఎక్కువ పంపాల్సిందే అన్నారు, కానీ మొత్తానికి ఎన్నికల సంఘం చేసిన హెచ్చరిక అందరికీ వర్తిస్తుంది.